ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన ఛానల్లో రైతు పండించిన పసుపు కొమ్ముల గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి వ్లాగ్ తీశాను అనమాట. చూడండి, మా ఊర్లో రైతు పండించిన పసుపు అన్నమాట. ఇది చూసారు కదా, రైతు ఎంత కష్టం ఉంటుందంటే ఈ పసుపు ఫస్ట్ వెయ్యాలి ఫ్రెండ్స్, తర్వాత అవి ఊరాలి, అక్కడి నుంచి తెచ్చి ఉడకబెట్టాలి. దాన్ని ఉడకబెట్టిన తర్వాత ఇలా ఎండబెట్టాలన్నమాట. ఒక ఖాళీ పొలంలో ఇలా ఎండబెట్టేస్తారు. ఎండకి చూడండి ఎట్లా ఎండబెడుతుందో, ఇలా ఎండకి ఎండబెట్టిన తర్వాత మొత్తం అంతా నీట్గా తయారు చేసుకొని తీసుకెళ్తారు మండికి తీసుకెళ్తే రైతు పడిన కష్టానికి మనీ వస్తే పర్వాలే, ధర తగ్గి ఏమన్నా మనీ రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రైతు కష్టం పడేది. ఆ శ్రమించింటాడు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉంట కొమ్ములు అనమాట. దానికి ఉండేదంతా మొత్తం దులిపి ఉంట కొమ్ము నీట్గా తయారు చేయాలి. చూసారు కదా ఎంత కష్టం ఉంటుందో రైతులు. ఇవి కట్టె కొమ్ములు అనమాట, ఇవి ఉంట కొమ్ములు. చూసారా రైతు ఎంత కష్టమో. ఈ రైతు పడే కష్టం కోసమన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. సెల్యూట్ కొట్టాలి రైతన్నకి. అందుకే రైతు అంటేనే అంత మన దేశంలో ఎవరికి లేనంత గౌరవం ఉంటుందన్నమాట. చూసారు కదా రైతు పడే కష్టము. ఈ పసుపు కొమ్ములు అవి తెచ్చి ఉడకబెట్టి ఇలా తయారు చేస్తారు. ఈ పసుపు కొమ్ములు మీకు ఎంతమందికి తెలుసు, రైతు కష్టం ఎంతమందికి తెలుసు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకొన్ని నేను పెడతాను. మీరు ఎన్ని లైక్ చేస్తే అంత బాగా పెడతాను అనమాట రైతు గురించి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కట్టె కొమ్ములు అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది పసుపు చూడండి, దీంతో మనం పసుపు తయారు చేసుకుంటాం కూడా. ఇది కట్టె కొమ్ములు, ఇలాంటి పసుపు కొమ్ములు చూడండి ఫ్రెండ్స్. ఎంత ఎండకు పసుపు కొమ్ములు ఇలా ఎండబెడుతున్నారనమాట రైతులు. బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే